హాయ్ అండి. ఒకసారి చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది మన ఉప్పు చేప వంకాయ కర్రీ, విలేజ్ స్టైల్. మనకి ఇది ఏ రెస్టారెంట్లోనూ ఏ హోటల్స్లోనూ ఎక్కడా దొరకదు. మన ఇంట్లో మనమే స్వయంగా తయారు చేసుకోవాలి. ఈజీ ప్రాసెస్ అండి. ఇది తయారు చేసుకోవడం ఎలా ఏంటనేది మనం వీడియోలో చూద్దాం ఒకసారి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఈరోజు మనం యమా టేస్టీ కర్రీ, వంకాయ ఉప్పు చేప కర్రీ. ఉప్పు చేప అది చెబితే చాలా నోట్లోకి నీళ్ళు వస్తుంటాయి. ఏ చికెన్ మటన్ తిన్నా కూడా అంత టేస్ట్ అనిపించదు, మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. ఇలా ఉప్పు చేప వంకాయ కర్రీ చేసుకుందాం ఒకసారి. వెళ్ళిపోదాం, ఎందుకు ఆశిస్తాం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాము. ఇక ముందుగా మనం నానబెట్టుకుంటున్నాం. అలానే చూడండి, పచ్చ వంకాయలు ఒక అరకిలో తీసుకొచ్చాము. ఈరోజు మన స్పెషల్ కర్రీ వంకాయ ఉప్పు చేప కర్రీ. వాటిని ముందుగా మనం కడిగి పెట్టుకుందాం, కోసి పెట్టుకుందాం. కడిగి చూడండి, కొద్దిగా వాటర్ తీసుకున్నాం, దాంట్లోకి మనం ఉప్పు వేసుకున్నాము. అలానే ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాము. ఇక వంకాయలు కోసి మనం దాంట్లో కడిగేసుకోవాలా. దాన్ని కడుక్కుంటే మన శుభ్రంగా ఉంటుంది. చూడండి, మన స్పెషల్ ఉప్పు చేప ఏరి కోరి తీసుకొచ్చామండి. బాగా వీటిని శుభ్రంగా కడుక్కోవాలి, క్లీన్ చేసి పెట్టుకోవాలి బాగా. ఎందుకంటే ఈ సముద్రంలో వచ్చింది కదా, ఉప్పు చాలా ఉంటుంది. బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి మనం. చూడండి, వంకాయని మనకి ఆ తొడాలు అనేది కొద్దిగా ఉండాలండి, ఉంటేనే కూర టేస్టీగా ఉంటుంది. కట్ చేసుకొని అలా వాటర్లో వేసుకొని పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క కాయని ఎన్ని బద్దలు వస్తున్నాయి? 4 బద్దలుగా కట్ చేసుకుంటున్నామండి. అట్లానే అన్ని కాయలన్నింటినీ కట్ చేసుకున్నాం. వెలిగించుకున్నామండి, దాని మీద కడాయి పెట్టేసుకున్నాము. ఇప్పుడు దాంట్లో మనం నూనె పోసుకుంటున్నాము. సరిపడ్డ నూనె పోసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి, వంకాయలు ఈ విధంగా పొడుగ్గా నిలువుగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే కూర బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఉప్పు చేపని శుభ్రంగా పైన ఉప్పు అవి పులుసు అవన్నీ తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. చూడండి ఒకసారి. నూనె కాగేదా కొద్దిగా వెయిట్ చేద్దామండి. నూనె కాగిందండి, దానిలో మనం ముందుగా చేప ముక్కల్ని ఉప్పు చేప ముక్కల్ని వేసుకొని వేయించుకుందాం ఒకసారి. బాగా ఏగాలండి, ఎర్రగా వచ్చేసి ఏగాలి. ఎంత ఏగితే అంత బాగుంటుంది కూర మనకి. చూడండి, మనం ఈరోజు ఈ కూరలో ఒకసారి పల్లీల నూనె వాడదామని పల్లీల నూనె పోసామండి. చూడండి, అట్లా చేప ముక్క కూడా ఇట్లా నురుగు నురుగ్గా, ఎందుకంటే కొంచెం పల్లీల నూనె అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది ఈ కూర కల్లా. ముక్క చూడండి, ఎరుపు ఎరుపు రంగులోకి వచ్చింది మనకి, అంటే ఏగింది అని అర్థం. ఇంకో 2 నిమిషాల్లో అయిపోతుంది ఏగడం. చూడండి, ముక్క మనకి ఎర్రగా వేగి చూడండి. వీటిని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం, వేగిన ముక్కల్ని. ఇప్పుడు ఆ నూనెలోకి మనం తరిగి పెట్టుకున్నామండి ఒక 2 ఉల్లిపాయలని పొడుగు ముక్కలుగా. ఆ ముక్కలను దాంట్లోకి వేసుకున్నాం. బాగా మనకి 50% ఆగాలండి. దాంట్లోకి అలానే ఒక 4 పచ్చిమిర్చిని నిలువుగా కోసి పెట్టుకున్నాం. కొంచెం వేగేదాకా వెయిట్ చేద్దాం. దానిలోకి 4 రెబ్బలు కరివేపాకుని వేసుకున్నామండి. మొత్తం కలపెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ఒక 50% ఉడికిందండి. దాంట్లోకి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టినాం కదా కడిగి వంకాయ ముక్కలు అవి వేసుకుంటున్నామండి.
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కూరలోకి పచ్చ వంకాయ అయితేనే బాగుంటుంది. ఉప్పు చేపలోకి కర్రీ టేస్ట్ అదిరిపోద్ది. మామూలు వంకాయ అయితే పనికిరాదు. ఒక 2 నిమిషాలు ముక్క ఉడికేదాకా మగ్గ పెట్టుకున్నామండి. మూత పెట్టేసుకుందాము. ఆ మూత ఆవిరికి కొంచెం ముక్క ఉడికిద్ది. చూడండి, మనకి కొంచెం ముక్క ఉడికింది. దాంట్లోకి ఇప్పుడు మనం అంతా కారం 1 స్పూన్నర కారం వేసుకున్నామండి. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు, కానీ మేమైతే 1 స్పూన్నర వేసుకున్నాము. దానిలోకి ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాము. ఒక 1/2 స్పూన్ వేసుకున్నామండి పసుపు. ఉప్పు వచ్చేటప్పటికి చూడండి ఒక 1/2 స్పూనే వేసుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనం వండేది ఉప్పు చేప కాబట్టి దానిలో ఉప్పు ఉంటుంది బాగా. అందుకని మనం కొంచెం ఉప్పు కాడకు వచ్చేటప్పుడు చూసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలబెట్టుకుందాం. చూడండి, దాంట్లోకి మనం 1 స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాము. మొత్తం ఇప్పుడు కలదిప్పి వేసుకుందామండి. దానిలో ఇప్పుడు మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు పులుసు ఇప్పుడు దాంట్లో పోసేసుకున్నాము. మనకు రుచికి తగ్గట్టుగా పోసుకోవాలండి చింతపండు పులుసు. వాటర్ దాంట్లో ఈ మాత్రంగా సరిపోద్ది మనకి. చూడండి, ఒకసారి మూత తీసి చూద్దాం. స్మెల్ అదిరిపోతుందండి. కూర తుక్క అంటుంది. దాంట్లో ఇంకా మన చేప ముక్క పడలేదు కదా, పడితే ఇంకా వాసన ఊరు మొత్తాన్ని పిలిచిద్దండి ఉప్పు చేప. ఇప్పుడు ఇక చేపలను దాంట్లో వేసుకుందాం. పుట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించు నువ్వు నాకు చాలు. మొత్తం చేపలు కూరలో కలిసేటట్టుగా వంకాయ ముక్కలు కలిపేసుకుందామండి. మొత్తం ఎన్ని చికెన్లు మటన్లు ఎన్ని తిన్నా ఉప్పు చేపే వేరండి. ఆ రుచే వేరు. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేది ఏంటంటే ఉప్పు చేప. ఎంతసేపు మూత పెట్టేసుకున్నామండి. చేప ముక్క కొంచెం పులుసు పట్టాలి కదా, కొద్దిగా మూత పెట్టేసుకుందాము ఒక 2 నిమిషాలు. చూడండి, కూర ఉడకడానికి వచ్చింది. ఇప్పుడు దాంట్లోకి మనం కోసంత కొత్తిమీర వేసుకుంటున్నాం. దాంట్లోకి ఒక 1/2 స్పూన్ మాత్రమే గరం మసాలా వేసుకుంటున్నామండి. మంచి వాసన, మంచి రుచిగా ఉంటుంది కర్రీ మనకి. ఒకసారి మొత్తం కలబెట్టేసుకుందామండి. కొంచెం పులుసుగా మేము కొంచెం పొడి పొడిగా చేస్తున్నామండి. బాగా కొంచెం పులుసుగా కావాలనుకున్నాడు కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. కూర రెడీ అయిపోయిందండి. ఇంకా మనం దించి కింద పట్టేసుకుందాం. ఇక స్టవ్ ఆపేసుకుందాం, దించి పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదిగోండి చూపిస్తున్నా చూడండి, మన వంకాయ ఉప్పు చేప కర్రీ. ఒకసారి చూడండి. ఏమా టేస్ట్ అబ్బా, నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి. కొద్దిగా టైం ఉంది, లంచ్ టైం చూపించేవాడిని, కానీ అయినా ఒక ముక్క టేస్ట్ చేసి చూపిస్తా. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఉప్పు చేప మై ఫేవరెట్ ఫుడ్. బా సూపర్ ఫ్రెండ్స్. మీ అమ్మ టేస్టీ కర్రీ ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించింది. అంత టేస్టీ కర్రీ. ఇంకెందుకు ఆలస్యం, ఉప్పు చేప వంకాయ తెచ్చుకొని మొదలు పెట్టుకొని తినచ్చు. చికెన్లు మటన్లు కూడా మనకు అంత ఇంట్రెస్ట్ అనిపించవు, అంత టేస్టీ కర్రీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఉప్పు చేప వంకాయ కర్రీ వీడియో కంప్లీట్ అయింది. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫ్రెండ్స్, జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ పేరు రుద్ర తెలుగు కుకింగ్ ట్రావెలర్. మన ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద టచ్ చేయండి. మీకు నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు చేరుతుంది అది.
వీడియో ఇది మన పనికి వచ్చింది అనుకుంటే మన ఫ్రెండ్స్కి కానీ మన బంధువులకు కానీ షేర్ చేయండి. మళ్ళీ మరిన్ని వీడియోలతో ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాం, కనిపిస్తూ ఉంటాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర శారద.